రీసెంట్‌గా ఒక న్యూస్ వచ్చింది మేడం. బాగా ట్రెండింగ్ అవుతుంది. 100,00,00,000 స్కామ్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బాండ్ కలిసి 100,00,00,000 స్కామ్. అది స్క్రబ్బర్ బిజినెస్ అంట మేడం. 1,00,000 పెడితే 6,00,000 పెట్టుబడి అని. అట్లా వందల కుటుంబాలు వాటిపైన ఇన్వెస్ట్ చేసినాయి. కొన్ని కోట్లు. ఒక కుటుంబం అయితే 4,00,00,000 ఇన్వెస్ట్ చేసి ఏడుస్తున్నారు ఇప్పుడు రోడ్ పైన. అండ్ ఆ ఫ్యామిలీ చూసినట్టయితే మంచిగా రీల్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఏం చెప్తారు మేడం? అసలు స్క్రబ్బర్ బిజినెస్‌కి కోట్లు ఇన్వెస్ట్ చేయడం ఏంటి అసల? వాళ్ళు స్క్రబ్ చేసి వెళ్ళిపోయారు చక్కగా. అంతే కదా! అంతే. మీరు గూగుల్‌లో కొడితే మీకు ఏదైనా వ్యాపార సలహాలు అంటే మనకొస్తాయి. 1,00,000 పెట్టుబడితో సంవత్సరానికి 6,00,000 ఈ స్క్రబ్బర్ బిజినెస్‌లో సంపాదించొచ్చు. హ్మ్. నేనంటే వెరిఫై చేసి చూసా. ఎందుకింత 4,00,00,000 పెట్టాలా? ఓవరాల్‌గా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకే ఎంత టర్నోవర్ ఉండొచ్చు కదా! వాళ్ళు కోట్లలో పెట్టినా కోట్లొచ్చేయి. కాబట్టి లక్షల్లో పెట్టి కోట్లు సంపాదించాలనుకుంటాడు ఎవడైనా. హ్మ్. 4,00,00,000 పెట్టి 4,00,00,000 ఉన్నవాడు నాలాంటిదైతే హ్యాపీగా బ్యాంక్‌లో యేసుకొని నేను ఆ! ఎంజాయ్ చేస్తా లైఫ్. నెలకి 3, 3.5 లక్షలు వస్తుంది కదా మనకి. బ్యాంక్ మామూలు రూపాయి వడ్డీ వేసుకున్నా. హ్మ్. చాలదా మనిషికి? ఎందుకండి మనుషులు ఎక్కడికో ఎగిరిపోవాలనుకుంటారు ఉన్నది ఓడగొట్టుకుని. ఇప్పుడు హ్మ్. భూమి మీద లేకపోవటమేగా ఇది. అవును. చక్కగా కూర్చుని నువ్వు తినాల్సిన వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడి ఏడుస్తున్నారంటే చేజేతులా చేసుకోవటమేగా. అత్యాశకు వెళ్ళడమే. అది. మనకి బాతు బంగారు గుడ్డు కథ తెలుసు మనకి. హ్మ్. మనందరం అలాంటి వాళ్ళం. హ్మ్. అంటే మనకి వయసొచ్చినా మనకి ఈ ఆశ పడ్డంలో మనం వెనక్కి తగ్గట్ల. అతి ఆశకు పోవడంలో వెనక్కి తగ్గట్ల. ఎవరికైనా రూపాయి ఇవ్వడానికి ఆలోచించేవాళ్ళం. 4,00,00,000 ఎట్లా పెట్టారండి? వాళ్ళెవరో అసల. ఏంటి పసుపులేటి అంకుశం దంపతులట వాళ్ళు. మాషా అల్లా అసలు ఆ పేరుకి వాళ్ళ పేర్లకి సంబంధం లేదు. నాకైతే స్మాష్ చేశారనిపిస్తోంది వీళ్ళని. అసలెలా అంటే 4,00,00,000 పెట్టేటప్పుడు పక్కన వాళ్ళు గాని ఎవరన్నా చెప్పుండరా మేడం? అంటే అడగరండి. మీకింకో సంగతి తెలుసా? హ్మ్. మనకి పోయే కాలం వస్తే అంటారు చూడండి అట్లాగా. ఆ! పోగాలం దాపురిచ్చేటప్పుడు మనకు కొన్ని తెలియవుట. ఎప్పుడో మనకి భర్తృహరి సుభాషితాలే ఉన్నాయి అందులో. ఓకే. మనకి చాలా సంకేతాలు కనిపిస్తాయి. మీకు తెలుసో లేదో భర్తృహరి సుభాషితాలని మేము చదువుకున్నాం. హ్మ్. అంటే అందులో మంచి చెప్తారు వాళ్ళు. ఇగో ఇది జరిగేటప్పుడు నీకు చెడు జరిగేటప్పుడు ఇవన్నీ నీ కళ్ళకి కనిపించవని చెప్తాడు. హ్మ్. అట్లాగా వీళ్ళ కళ్ళకి అవేం కనిపించవు. ఇప్పుడేమైతుందంటే వాళ్ళు ఎట్లా తొందర పెడతారంటే మీరు కావాలంటే గమనించండి. ఇప్పుడు నేను మిమ్మల్ని మోసం చేయాలనుకోండి. నేను మీకు అన్నీ మంచిగా గ్రీనరీగా చూపిస్తా. ఏముంది ఇందులో అసలు మీరు ఇంత కొంచెం పెట్టుబడి పెడితే మీకు లాభాలే లాభాలు. చూడండి ఎంత ఈజీగా తయారు చేయొచ్చు ఈ స్క్రబ్బర్‌లని. హ్మ్. బాగా బిల్డప్ ఇచ్చుంటారు. హ్మ్. ఎంత బిల్డప్ ఇచ్చినా గూడా 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 అనుకోండి. 4,00,00,000 పెట్టుబడి పెట్టారంటే వాళ్ళు ఎంత రిచ్ అయ్యుంటారు. హ్మ్. అంత రిచ్ అయిన వాళ్ళు ఇంత వీక్ మైండ్‌తో ఎలా ఉన్నారు? హ్మ్. అంతే గదా! అంతే. అంటే అంత రిచ్‌గా ఉన్నప్పుడు నీ బుద్ధి ఎలా ఉండాలి? హ్మ్. అసలు ఇవన్నీ ఏంటి బిజినెసు? వజ్రాల వ్యాపారం చేయొచ్చుగా. హ్మ్. లేదా ఇంకేదైనా మంచిది. అవును. మంచి వ్యాపారాలకెళ్ళొచ్చుగా. ఈ పనికిమాల స్క్రబ్బర్ బిజినెస్ ఏంటి కిచెన్‌లో? అండ్ ఇంకొకటి మేడం స్క్రబ్బర్ బిజినెస్ చేసే వాళ్ళది హైయెస్ట్ స్క్రబ్బర్ బిజినెస్ ఎవరైతే వాళ్ళదే ఇయర్‌కి 1-2 క్రోర్స్ టర్నోవర్. ఉండదు. అదేనండి చెప్తున్నా. ఇప్పుడు మనం రూ. 10 ఇచ్చి ఒక స్క్రబ్బర్ కొంటామండి. మామూలుగా స్క్రబ్బర్‌లు మనం 4 రోజుల కంటే వాడకూడదు. హ్మ్. కానీ మన ఇండియన్ సైకాలజీలో మనం ఒక స్క్రబ్బర్ కావాలంటే నెల కూడా వాడతాం. అంతే. మనం మన ఇండియన్స్. బ్రష్‌లు, స్క్రబ్బర్సు ఇవన్నీ మనం తీయం. ఇంకో సైకాలజీ ఏంటంటే, ఇప్పుడు ఈ స్క్రబ్బర్ పని అయిపోతుంది గదా! ఆ పాతదాన్ని ఇంక దేనికో వాడతాం. అంతే. ఇప్పుడు టూత్ బ్రష్ కూడా అంతే. ఇప్పుడు పాడైపోయిందనుకోండి, మనం ఏం చేస్తాం? దాన్ని మళ్ళా చెప్పులు తోమడానికో దేనికో వాడతారు. వాడతాం. అంటే అది మన ఇండియన్ సైకాలజీ. ఇంత చిన్న విషయానికి ఇంత ఆలోచించేవాళ్ళు 4,00,00,000 పెట్టేటప్పుడు మీరన్నట్టుగా ఎవరి సలహా తీసుకోలేదా? లేదు ఎందుకు ఎవరికైనా చెప్పడం ఎందుకు? మనమే అదేదో ఆ లాభం మనమే సొంతం చేసేసుకుందాము. ఆ డబ్బులన్నీ ఇంకెవరికైనా మనకే చెప్తే రావాలని. మళ్ళీ వాళ్ళు మళ్ళా ఇందులో షేర్ అడుగుతారు. ఇదంతా ఈ గోల ఎందుకని అనుకున్నారో, లేదు చెప్పడానికి ఎవరు లేరు, లేదు అవతల వాళ్ళు తొందర పెట్టారో, ఒక సిట్యుయేషన్ ఎట్లా ఉంటుందంటే మనం అసలు ఇమేజ్ చేయలేం. సో, ఇన్ని రకాలుగా కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళసలు 100,00,00,000కి వాళ్ళు ముంచగలిగారంటే, ఎంతమందిని వాళ్ళసలా టార్గెట్ చేశారు. అండ్ వాళ్ళు అట్లా మంచిగా రీల్స్ చేసుకోవడం ఏంటి మేడం? అంటే చూసారా మేము మిమ్మల్ని భలే బోల్తా కొట్టిచ్చాము. హ్మ్.
అనేది అంటే సైకాలజీ. అది అది ఇంకో రకం సైకాలజీ. ఆ, సో 100 కోట్లకి మిమ్మల్ని ముంచాము. మేము బిందాస్ ఇప్పుడు. ఉమ్, మా దగ్గర 100 కోట్లున్నాయి. ఇప్పుడు ఇవన్నీ బ్యాంకులో ఉన్నాయో, ఉమ్, లేదు వాళ్ళు క్యాష్ రూపంలో తీసుకెళ్ళి క్యాష్ అడిగినప్పుడు ఇంకా ఆలోచించాలి, గుర్తుపెట్టుకోండి. మీ కానీ ఒకటండి, మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా, మొన్న చూసాం కదా మనం హైదరాబాద్‌లో ఉమ్, మై హోమ్ భుజాలో ఆ లడ్డు అవును, వాళ్ళు 50 లక్షలు, 55 లక్షలకో 50 లక్షలకో లడ్డు 3 కొనేసి కోట్లు. 4 కోట్లు నయం 4 కోట్లతో ఆగిపోయారు కదా. అవును, ఇక్కడ 100 కోట్లు. 100 కోట్లు. సో అంటే అక్కడ చూసారా, చదువుకుని రిటైర్ అయిన వాళ్ళు కూడా 6% అంటే కామన్ సెన్స్ తో ఆలోచించాల. అవును, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని. అంటే కళ్ళకి పొరలు కమ్మటం అంటారు చూడండి, ఉమ్, అట్లా అవుతుంది. అందుకని ఇక్కడ నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు ఇంతమందిని ఎట్లా వాళ్ళు మోసం చేయగలిగారు, 4 కోట్లు ఎట్లా పెట్టుబడి పెట్టించగలిగారు. అసలు యాక్చువల్గా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక మంచి ఏమంటారు క్లాసెస్ తీయచ్చు సైకాలజీ మీద. సైకాలజీ. కానీ ఇది ఇప్పుడు ఎలాగా వీళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, ఆయన సిట్టు వేస్తానని చెప్పారట. మళ్ళా రేపు కలుస్తారట ఈ బాధితులందరూ. అడుసు తొక్కనేల, కాళ్ళు కడగనేల, ఇలా మనం మోసాల్లో చిక్కుకోనేల, ఏడుపులు ఎందుకు. అంటే రాను రాను మనుషుల మైండ్ సెట్ ఇలా ఎలా అయిపోతుంది మేడం, అంటే చాలా అంటే జాగ్రత్త. ఇంకొకటి మీరు చెప్పింది ఏంటంటే కరెక్ట్. అది మనకి ఏమైతుందంటే ఎక్కువ కష్టపడకుండా సింపుల్. తొందరగా లాభాలు వచ్చేయాలి. ఇప్పుడు నేను ఇవాళ ₹1 పెడితే రేపు ₹10 అయిపోవాలి, పిల్లల్ని పెట్టేయాలి. ఇవాళ నేను 1,00,000 పెట్టుబడి పెడితే నాకు 4 రోజుల్లో 10 లక్షలు వచ్చేయాలి. అంటే మనిషికి తొందరపాటు ఎక్కువైపోయింది. అంటే ఏమంటారు, మనం దేనికి ఆగలేకపోతున్నాం. నిదానం లేదు, మనకి ఓర్పు లేదు, ఒక క్రమశిక్షణ లేదు. ఇవాళ మీరు ఒక బిల్డింగ్ కట్టేశారు ఇవాళ, నాకు మనసులో దుగ్ధ, ఈ పిల్లాడు నిన్న కాక మొన్న వచ్చాడు, ఎలా కట్టాడు, నేను ఎందుకు కట్టలేకపోతున్నాను, నో, ఇతన్ని మించి నేను ఇంకో ఫ్లోర్ వేయాలి. అంతే తప్ప అబ్బాయి ఎలా కష్టపడ్డాడు, ఎలా సంపాదించుకున్నాడు, ఏం చదువుకున్నాడు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, ఏ కంట్రీకి వెళ్ళాడు, ఇవి ఆలోచించండి. సక్రమంగా సంపాదించాడా లేదా అన్నది కాకుండా, మీరు సక్రమంగా సంపాదించినా నేను అక్రమంగా సంపాదించి మిమ్మల్ని దెబ్బ కొట్టాలి. ఇప్పుడు మనిషి అలా తయారయ్యాడు, ఇది తప్పు కదా. ఎగ్జాక్ట్లీ. ఇదే ఈ దురాశే దుఃఖానికి చేటవుతుంది. ఇప్పటికి ఇన్ని చెప్తున్నాం మనం, ఇంకా ప్రజలు మోసపోతూనే ఉన్నారు, మోసం చేయగలిగిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ₹1 పెట్టుబడి పెట్టేటప్పుడు ఇంట్లో అత్తగారికి మామగారికి అన్నం పెట్టడానికి 100 ఆలోచిస్తారు, లేదా తల్లిదండ్రులకు అన్నం పెట్టడానికి ఏడుస్తారు, కానీ ఇలా అప్పనంగా డబ్బులు ఇవ్వడానికి ఏడవరు. ఇంకొక మేడం ఇక్కడనే సైకాలజీకి సంబంధించింది, ఎవరన్నా ఒక చిన్నగా హట్ చేస్తేనే మనకు చాలా బాధ అవుతుంది. మామూలుగా కాదు. 100 కోట్లు మోసం చేసి హ్యాపీగా రీల్స్ చేసుకుంటూ అది ఏం మైండ్ సెట్ అంటారు మేడం? అదేం మైండ్ సెట్ ఏంటి, జాలీ మైండ్ సెట్ అయి ఉంటుంది అంతే. అంతే కదా. అంటే ఇక్కడ ఏంటంటే భలే మోసం చేసామే మనం, అదొక ఈగో సాటిస్ఫాక్షన్, ఓకే, అంతే కదా. అంతే. భలే ఇంతమందిని మోసం చేసి మనం 100 కోట్లు సంపాదించుకున్నావా. ఒక్కసారి మీరు ఊహించండి, మీరు అట్లా మీరే మోసం చేసి 100 కోట్లు సంపాదించానని అనుకోండి, అసలు ఆ ఫీల్ ఎలా ఉంటుంది. ఆ ఫీలే వేరబ్బా అంటారు చూడండి, అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. మోసం చేసినప్పుడు కనీసం అండర్ గ్రౌండ్ ఉండకుండా రీల్స్ చేసుకుంటే పట్టుకోరా? ఎందుకు ఇప్పుడు సిట్టు వేశారు, కంగారే లేదు. ఇప్పుడు వాళ్ళు రీల్స్ చేశారు కదా, రేపు ఈ డబ్బులు వచ్చాక వీళ్ళు రీల్స్ చేస్తారు అప్పుడు ఆనందంగా. అప్పుడు వాళ్ళు విచారంగా జైల్లో కూర్చుంటారు. సో పట్టుకునే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా పట్టుకో. సిట్ అన్నాక ఆగదు. ఇప్పుడు సిట్టు అంటే లిక్కర్ స్కామ్ ఎంత బాగా వాళ్ళు డీల్ చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి ముడుపులు, అసలు సంబంధం లేనివన్నీ కూడా. సో ఇది ఎంత విషయం అండి, 100 కోట్లు. సో బాధితుల డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది నాకైతే అనిపిస్తుంది. అంటే బాబు గారు దృష్టి పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ఆ 4 కోట్లు వాళ్ళు వేరే దగ్గర ఇట్లా నిజంగా మోసపోకూడదు. ఇప్పుడే ఒకసారి బుద్ధి వచ్చింది కాబట్టి మీ డబ్బులు మీరు బ్యాంకులో వేసుకుని ఆ వచ్చిన వడ్డీతో ప్రశాంతంగా తినండి. అంతేగాని మళ్ళీ ఎవడో అడిగాడనే మళ్ళీ ఈ 4 కోట్లు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి ఇంక ఈసారి దొరకదు. థ్యాంక్ యూ.